వాహనమిత్ర ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేని కలిసి దసరా రోజున ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పథకం సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అంతకుముందు జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొకం సూర్యకుమారి, రాము నాయుడు, వైస్ ఎంపీపీ మామిడి లక్ష్మి, దాడి ఝాన్సీ లక్ష్మీరాణి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, పల్ల రమణ, మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేవనెత్తిన సమస్యలు ఉన్నాయో వాటికి అధికారుల ద్వారా ఆన్సర్ రాబట్టుకోవటం చేశాం. నేను ఒకటే మా అధికారులను కూడా కోరేది, ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు లేవనెత్తటం, దానికి అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడంతో పాటు పరిష్కారం చూపించడం. మీ వల్ల కానిదంటే జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తేవటం, మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవడం జరిగింది. అదే మా అధికారులను కూడా ఫాలో అవ్వమని కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే 3-4 గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప, మనం ఏదో మొక్కుబడిగా 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం, రికార్డుగా ఉండటం కోసం పెట్టాం అన్నది అయితే వద్దండి. నిజాయితీగా చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారో మన స్థాయిలో మనం కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు, మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు, సోదరులు ఎవరైతే ఆటోలు నడుపుతూ ఉన్నారో వారికి కొంత మార్కెట్ తగ్గటం, వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలకు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో న్యాయం చేసే ప్రభుత్వం కాదు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంతో ఉండాలి. ఒకళ్ళకి తిండి పెట్టి ఒకళ్ళు కడుపు కొట్టే కార్యక్రమం మేము చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తామన్నా. ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తామన్నా. ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మా కార్మిక సోదరులకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి, దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని మీకు మాటిస్తాను.